హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి డే టు డే షాపింగ్. సో ఇది వచ్చేసి ఆల్ కరామాలో ఉంటుంది. ఈరోజు అయితే మేము డే టు డేకి అయితే వచ్చాము. సో ఈ డే టు డే గురించి తెలుసుకునే ముందు చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే దుబాయ్లో ఉండే అతిపెద్ద షాపింగ్ మార్కెట్ అనమాట ఇది డే టు డే. దుబాయ్లో ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు అయితే ఎవరూ ఉండరు. సో దుబాయ్కి కొత్తగా వచ్చే వాళ్ళకి ఇక్కడ ఏం షాపింగ్ చేయొచ్చు, బడ్జెట్ ఫ్రెండ్లో షాపింగ్ చేయొచ్చా లేదా, ఏమేమి తీసుకోవచ్చు అనేది వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుంది, ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళకి. సో అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను. దుబాయ్లో నెంబర్ ఆఫ్ డే టు డేస్ ఉంటాయి, బట్ ఆల్ కరామాలో ఉండే డే టు డేనే చాలా పెద్దది. సో 4 ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట. సో అందుకనేసి అందరూ ఇక్కడే ప్రిఫర్ చేస్తారు. ప్రైసెస్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. డే టు డేలో ఏమేమి దొరుకుతాయి, ప్రైసెస్ ఎలా ఉంటాయి, బడ్జెట్ ఫ్రెండ్లీనా కాదా, ఇంటి సరుకులు మరీ అంత చీప్గా వస్తాయా, తక్కువ అమౌంట్లో ఎక్కువ షాపింగ్ చేయొచ్చా, దుబాయ్లో ఉండే డే టు డేనే ఎందుకు అంత ఫేమస్, ఈ క్వశ్చన్స్కి అంతా ఆన్సర్స్ ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. సో వీలైతే ఒక లైక్ కూడా ఇవ్వండి, అలాగే షేర్ కూడా చేయండి. సో ఒక లైక్ వల్ల నా వీడియో కూడా యూట్యూబ్లో పుష్ అనేది అవుతుంది, సో అందరూ వీడియో చూడగలరు. సో అందుకని అడుగుతున్నాను. సో ఈ డే టు డే వచ్చేసి మార్నింగ్ 9 AM స్టార్ట్ అవుతుంది. సో 9 నుంచి 12 AM వరకు ఉంటుంది అనమాట. ఏ టైంలో వెళ్ళి రావాలన్నా తీసుకొని రావచ్చు. సో మెట్రోలో వెళ్ళే వాళ్ళకి నియర్ బై స్టేషన్ వచ్చేసి ఏడీసీబీ మెట్రో స్టేషన్. సో ఇక్కడైతే దిగేసి మనం కొంచెం వాకబుల్ అనమాట. సో అక్కడ నడిచామనుకో, అంటే ఏడీసీబీ మెట్రో స్టేషన్కి బుర్జుమన్ స్టేషన్కి మధ్యలో ఉంటుందన్నమాట ఈ డే టు డే ఆల్కరమ్మ. సో అందువల్ల కొద్దిగా నడవాల్సి వస్తుంది. సో ఈ డే టు డేలో ఎవ్రీడే వాళ్ళు అట్రాక్టివ్ ప్రైసెస్ కానీ, డిస్కౌంట్స్ కానీ, ఆఫర్స్ కానీ పెడుతూ ఉంటారు. సో ఎవ్రీడే చేంజెస్ అవుతూ ఉంటాయి అన్నమాట ప్రైసెస్. సో వాటిని చూసుకొని కూడా మనం వెళ్ళచ్చు. ఎందుకంటే ఎవ్రీడే ఆఫర్స్ కొన్ని ఎక్కువగా పెరగచ్చు, లేకపోతే కొద్ది తక్కువ తగ్గించవచ్చు. సో ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు మనం వెళ్ళి తీసుకోవడం చాలా బెస్ట్ అనమాట. లేకపోతే దుబాయ్లో ఇంకా షాపింగ్ మాల్స్లో కొనాలంటే ఇంక మామూలు విషయంగా ఉండదు. డే టు డేలో అయితే 1 to 10 దిరంలోనే మనకు వచ్చేస్తాయి. సో ఇంట్లోకి ఏం కావాలన్నా, ఇంట్లో కిచెన్ ఐటమ్స్ కానీ, ఇంకా టాయ్స్ కానీ, ఇలా పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళైతే స్టేషనరీస్ అంతా మనకు 1 to 10 దిరంలోనే దొరికేస్తుంది. సో అవి ఒక 10 days వాడి పోయినా కూడా పెద్దగా బాధ ఉండదు అనమాట. ఎందుకంటే అంతంత అమౌంట్ పెట్టి ఏమైనా పగిలిపోతే కొంచెం ఫీల్ అవుతాము. సో ఇది 1 to 10లో తీసుకున్నా పోయినా విరిగిపోయినా పెద్దగా ఫీల్ అయితే అవ్వం కదా ఇంకా. సో అందుకని ఇక్కడే షాపింగ్ చేస్తే బెటర్ అనేసి నా ఫీలింగ్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి కిడ్స్కి కానీ, లేడీస్కి కానీ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, తర్వాత వాళ్ళకి వేసుకునే చిన్న చిన్న క్లిప్స్ కానీ, బేబీ క్లిప్స్ కానీ, తర్వాత ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ డిఫరెంట్ మోడల్స్లో అయితే దొరుకుతాయి. సో చూస్తున్నారు కదా ఎన్నెన్ని ఉన్నాయో. సో మనకి ఏది తీసుకున్నా 1 to 11 దిరంలో ఉంది ఈ క్లిప్ సెక్షన్లో అయితే. సో స్కూల్కి వెళ్ళే పిల్లలున్నా, బేబీస్ ఉన్నా, సో ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇలాంటివన్నీ దొరుకుతాయి అంటే ఎవరైతే తీసుకోరు. సో దుబాయ్లో ఉండే వాళ్ళు ఆల్మోస్ట్ ఎంత దూరంలో ఉన్నా కూడా డే టు డేకి వచ్చి తీసుకెళ్తారనమాట. ఈ రబ్బర్ బ్యాండ్స్ కానీ, క్లిప్స్ కానీ, తర్వాత ఈ ఐటమ్స్ అన్నీ మనకు కావాలంటే సో సెకండ్ ఫ్లోర్కి అయితే రావాలంటుంది. ఇక్కడ 4 floors ఉంటాయని చెప్పాను కదా. సో సెకండ్ ఫ్లోర్లో మనకి ఈ మేకప్కి సంబంధించినవన్నీ పెట్టేశారు. సో ఇక్కడికి వస్తే మనకి ఎవ్రీథింగ్ దొరుకుతాయి. అయితే ఇక్కడ ఏంటంటే మనకు కొన్ని డ్యామేజ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. అంటే 100%లో ఒక 20% డ్యామేజ్ అయి ఉంటాయి. కేర్ఫుల్గా చూసి తీసుకోవాల్సి ఉంటుంది. సో మీ టేస్ట్ని బట్టి అన్నీ వెతుక్కొని తీసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే కొన్ని డ్యామేజ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఆల్మోస్ట్ 80% డ్యామేజ్ అయితే ఉండవు, బట్ ఎక్కడో ఒక దగ్గర డ్యామేజ్ అయిన పీసెస్ ఉంటాయి. అవి మాత్రం కేర్ఫుల్గా చూసి తీసుకోవడం బెటర్ అనమాట. సో ఇవంతా రబ్బర్ బ్యాండ్ సెక్షన్. సో ఇక్కడ చిన్న డబ్బాస్లో మనకు పెట్టేశారు కదా. సో ఇవి కూడా మనకి పిల్లలకి 2 జడలు వేయాలన్నా, ఒక జడకి కావాలంట అన్నీ వేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది, ప్రైస్ కూడా బాగుంటుంది. తక్కువ డబ్బులో ఎక్కువ టాయ్స్ కొనుక్కోవడం కానీ, తక్కువ డబ్బులో ఎక్కువ రబ్బర్ బ్యాండ్స్, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, క్యాప్స్ కానీ, షూస్ కానీ, మనకి ఇంటికి కావాల్సిన వస్తువులు ఏవైనా కూడా కానీ
సో తక్కువ డబ్బుల్లో ఎక్కువ తీసుకునే ఛాన్సెస్ అయితే డే టు డేలోనే దొరుకుతుంది. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, అది డ్యామేజ్ పీస్ అనమాట. సో అలా డ్యామేజ్ పీస్ తీసుకుంటే ఇంటికి వెళ్ళినాక కొంచెం ప్రాబ్లం అవుతుంది. అందుకే చూసి తీసుకున్నాం అనుకో ఏ ప్రాబ్లం ఉండదు, అమౌంట్ పే చేసినా మనకి సేఫ్గా ఉంటాయి అన్నమాట. సో ఇవంతా క్లిప్ సెక్షను. సో మా సాధ్వి ఒకడైతే ట్రై చేసింది. సో తనకైతే బాగా నచ్చిందంట. బట్ 2 వేసుకునిందనమాట, ఒకటి కాదు అక్కడ. చూడండి ఇవంతా క్లిప్ సెక్షను, రబ్బర్ బ్యాండ్ సెక్షను. సో ఇవంతా రోసెస్ చూడండి ఎంత బాగున్నాయో. ఒక్క రోజ్ అలా పిన్ అలా పెట్టుకుంటే ఇంకా రియల్ రోజ్ ఫ్లవర్ పెట్టుకున్నట్టే ఉందన్నమాట. సో ఇవంతా క్లిప్స్, ఇవి బేబీ క్లిప్స్ అనమాట, అంటే స్టోన్స్తో ఉండేటివి. సో నేను ఎక్కువగా సెకండ్ ఫ్లోర్ని ఎక్స్ప్లోర్ చేశాను, ఎందుకంటే ఇక్కడే మేము ఎక్కువ టైం స్పెండ్ చేసాము. ఒక్కొక్కటి చూసి తీసుకునేదానికి చాలా టైం పట్టింది. సో ప్రైసెస్ చూసారంటే ఇది 1 to 11 dirhams లోపనే ఉంటాయి. ఏ క్లిప్ తీసుకున్నా అదే రేంజ్లో ఉంటుంది. మేము ఇప్పుడైతే బట్టలు తీసుకోవడానికి ఏం వెళ్ళలేదు. సో బట్టలు అయితే ఇక్కడ నేను ఎక్కువ ప్రిఫర్ చెయ్యను, ఎందుకంటే ఒక్కసారి ఉతుకుతానే అది పోతుంది, షైనింగ్ అన్నా పోతుంది, కలర్ అన్నా పోతుంది. అందుకని బట్టలు అయితే ప్రిఫర్ చేయను. సో ఇంట్లో వేసుకోవడానికైతే 1 to 10 dirhams తీసుకోవచ్చు. బట్ బయట వేసుకోవాలి, ఆఫీస్కి వేసుకునే వేర్ అంతా ఇక్కడ తీసుకోకపోవడం బెస్ట్ అంటున్నాను నేనైతే. సో ఇదైతే బ్యాంగిల్ సెక్షన్ అనమాట. సో ఇక్కడ చూసిన గోల్డ్ ఎక్కడ పోవాలి. సో గోల్డ్ కంటే ఇంకా ఎక్కువ మెరిసిపోతూ ఉన్నాయి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉంది మనకి. ఈ 1 గ్రామ్ జ్యువెలరీ అంటారు కదా, సో అది ఇక్కడ ఉందన్నమాట. సో మేమైతే ఏం తీసుకోలేదు, జస్ట్ ఇండియాకి వస్తున్నాం కదా, ఇంకా అక్కడే మనకు బాగుంటాయి అని అనుకున్నాను. కానీ అక్కడికంటే ఇక్కడ చాలా కలెక్షన్ పెట్టాడు ఈసారి. సో చాలా బాగున్నాయి చూడడానికి కానీ వేసుకోవడానికి. పిల్లలకు కూడా ఉన్నాయన్నమాట. సో అకేషన్కి కానీ ఏదైనా ఫెస్టివల్కి కానీ అర్జెంటుగా కావాలి అంటే డే టు డేకి వచ్చి తీసుకోవడం బెటర్. సో బయట అయితే మనకు దొరకవన్నమాట, ఇలాంటి షాపింగ్ కాంప్లెక్స్లోనే దొరుకుతాయి పిల్లలకు కావాల్సిన గాజులు కానీ స్టిక్కర్స్ కానీ. ఇక్కడంతా దువ్వెనలు అనమాట, అంటే మనకి చిక్కు తీసుకుంటాం కదా లాంగ్ హెయిర్ ఉండే వాళ్ళకి, సో అలాంటివి. సో బాగున్నాయి. ఇది కూడా 1 to 10 dirham లోపలే ఉన్నాయి ఇవి కూడా. సో ఇంట్లోకి బెడ్షీట్స్ కానీ కార్పెట్స్ కానీ ఇలా డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా, అవి అయితే బెస్ట్ ఆప్షన్, డే టు డేలో తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక 10 days వాడి పడేసినా కూడా 5 dirham లోపలే ఉంటుంది, అంటే ఇండియా డబ్బుల్లో 120 రూపీస్ ఉంటుంది. సో బెస్ట్ ఆప్షన్, అవైతే ఇక్కడే తీసుకోండి, వేస్ట్ అయినా నో ప్రాబ్లం, మనకి అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. సో ఇవైతే హ్యాండ్ బ్యాగ్ సెక్షను. సో యాక్చువల్గా హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడ కాదు, 3rd floorలో అంట. సో అక్కడికి మేము వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళాలి. సో ఇవైతే కొంచెం లగేజ్ ఎక్కువ పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతాయి అనేసి ఒకటైతే తీసుకున్నాను నేను. సో చాలా బాగుంటాయి అనేసి తీసుకున్నాము. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అయితే మంచి క్వాలిటీలో ఉంటాయి. సో మేమైతే ఇప్పుడు స్టేషనరీ సెక్షన్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా మా సాధ్వికి హోంవర్క్ ఇచ్చారు, ప్రాజెక్ట్ వర్క్. సో దానికైతే తీసుకోవడానికైతే వెళ్తున్నాము. అందుకనేసి ఇంకా చూసి తీసుకోవాలి, ఇంకా అన్నీ తీసుకుంటే ఇంకా అమౌంట్ ఎక్కువైపోతుంది. అప్పటికే మాకు బిల్లు ఆసిపోయిందనమాట, ఇప్పటికే సుమారుగా వేసేసాము. సో క్రాఫ్టింగ్ కానీ క్రేయాన్స్, క్లేస్, తర్వాత ఎవ్రీథింగ్ స్టేషనరీలో మనకి దొరుకుతాయి. సో ఇదైతే బర్త్డేస్ సెక్షన్ అనమాట. సో దుబాయ్లో ఎవరైనా బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా డే టు డేనే విజిట్ చేయండి. సో అందరూ ఆల్మోస్ట్ చేస్తారు, బట్ నేను ఒకసారి వీడియో చూపిస్తున్నాను బర్త్డే ఐటమ్స్ ఏమేమి దొరుకుతాయి డే టు డేలో అని. సో ఇది ఆటోమేటిక్గా బెలూన్ ఊపే మిషన్ అనమాట, అది కూడా 20 dirham లోపలే ఉంది. సో ఇంకా ఎవ్రీథింగ్ డెకరేటివ్ ఐటమ్స్ కానీ నెంబర్స్ కానీ క్యాండిల్స్ కానీ చూడండి, ఎవరికైనా ఇంటికి వస్తే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి కదా, సో ఆ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా బ్యాగ్స్ ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇలా కూడా సజెస్ట్ చేయొచ్చు, ఒక బాక్స్లో గిఫ్ట్ పెట్టి తర్వాత ఇవ్వచ్చు అనమాట. సో ఇవైతే ఇంకా కప్స్, స్పూన్స్, పర్ఫ్యూమ్స్, స్ప్రేస్, తర్వాత డెకరేటివ్ ఐటమ్స్ ఫుల్గా పెట్టేశారు. సో థ్రెడ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మనకి, సూది, జంట, దారం, తర్వాత బటన్స్ కానీ ఉక్స్ కానీ ఏదైనా ఎవ్రీథింగ్ దొరుకుతుంది ఇక్కడ మనకు. ఇక్కడ లేదు అనే వస్తువు ఏముండదు, అన్నీ దొరుకుతాయి మనకి. సో ఇదైతే 3rd floor అనమాట, ఇది కిచెన్కి సంబంధించిండేది. ఎవ్రీథింగ్ కప్స్ కానీ హార్పిక్స్, బాత్రూమ్కి సంబంధించిండేది, కిచెన్కి సంబంధించినవి అన్నీ ఇక్కడ 3rd floorలో అయితే ఉంటాయి.
సో ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో మనకి తినేటివి ఐటమ్స్ అన్నీ పెట్టేశాడు. బిస్కెట్లు, చాక్లెట్స్, జెమ్స్, పిల్లలకు కావాల్సినవి, పెద్దలు తినేటివి అన్నీ అక్కడే ఉంటాయి. సో ఎవ్రీథింగ్ మనకు కప్ కేక్స్ ఎవ్రీథింగ్ దొరుకుతుంది గ్రౌండ్ ఫ్లోర్లో అయితే. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో అయితే కిచెన్ సెట్స్ అంతే, కిచెన్కి సంబంధించినవన్నీ ఉంటుంది. బాత్రూమ్కి సంబంధించినవన్నీ ఫస్ట్ ఫ్లోర్లో అయితే పెట్టేశాడు. సెకండ్ ఫ్లోర్లో అయితే బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నీ పెట్టాడు. అండ్ రబ్బర్ బ్యాండ్స్ అంట, క్లిప్స్ అంట, ఇవంతా సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. థర్డ్ ఫ్లోర్లో అయితే ఇంకా బట్టలు, షూస్ ఇవంతా థర్డ్ ఫ్లోర్లో పెట్టారు. ఫోర్త్ ఫ్లోర్లో ఇంకా హ్యాండ్ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్, తర్వాత ఇంకా ఎవ్రీథింగ్ ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది. సో ఇదైతే మేకప్ కిట్ దగ్గరకు అయితే వచ్చాము. సో మేము ఇండియాకి వస్తున్నాం కదా, ఇంకెవరికైనా ఒక 2-3 గిఫ్ట్స్ చేద్దామనేసి ఇంకా ఇవి ఒక 3-4 అయితే తీసుకున్నాము. సో కొంచెం 8 dirham లోపలే వచ్చింది. సో పిల్లలు బాగా ఇష్టపడతారులే అనేసి తీసుకున్నాం మేమైతే. సో మా సాధ్వి అయితే అవి తీసుకుంటుందంట. సో చూపిస్తుంది చూడండి, అవి తీసుకునింది. సో బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చేస్తాయి. బట్ ఇక్కడవి ఎక్కువ వాడొచ్చినా వాడకూడదా అనేది నాకు తెలియదు, ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. సో మేమైతే రోజ్ పౌడరు, మేకప్ కిట్ ఇవే తీసుకున్నాం, నెయిల్ పాలిష్ తీసుకున్నాము. ఇంకా తర్వాత లిప్స్టిక్స్ అంట అవేం తీసుకోలేదు, ఎందుకంటే అవంతా వాడకూడదు పిల్లలు కదా అనేసి ఇంకా నేనైతే సజెస్ట్ చెయ్యను. సో నెయిల్ పాలిషెస్ అయితే కొంచెం తక్కువ రేట్లోనే వచ్చింది, అంటే 13 dirham పడింది అనమాట. అంటే చెమ్కి నెయిల్ పాలిష్ తీసుకున్నాను. సో ఒక్కొక్కరికి ఒకటి ఇవ్వచ్చులే అనేసి అదైతే ఒకటి తీసుకున్నాను, చాలా బాగుంది. సో ఇవైతే మొత్తం బ్రషెస్ అనమాట, మేకప్ యూజ్ చేసే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. సో ఇవి కూడా కొంచెం బడ్జెట్లోనే వస్తుంది మనకి. అంటే ఒక ప్యాకెట్ తీసుకోవచ్చు, ప్యాకెట్లో ఒక 5-6 బ్రషెస్ అయితే ఉంటాయి. సో అదే బయట తీసుకోవాలంటే చాలా ఎక్కువ అమౌంట్ పెట్టాలి. ఇక్కడైతే అసలు ఎంత తక్కువ రేట్లో పెట్టారనుకుంటే చాలా బాగుందన్నమాట. నెయిల్ పాలిష్ బాక్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ సో ఇక్కడ మెట్రోలో వస్తే నో ప్రాబ్లం, కానీ ఇంకా ఓన్ కార్లో వస్తే డే టు డేలోనే పార్కింగ్ ఏరియా ఉంది. సో అక్కడైతే 2 hours వరకు మనకి ఫ్రీ ఇస్తారంట. సో ఆఫ్టర్ దట్ మనము పే చేయాల్సి ఉంటుంది అమౌంట్, అవర్కి ఇంత అనేసి. సో ఒక స్లిప్ అయితే మాకు ఇచ్చారు, ఇంకా దాన్ని చూపిస్తే ఇంకా మాకు 2 hours లోపలే షాపింగ్ అయిపోయింది కాబట్టి మేమేం పే చేయాలని అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, ఐ ల్యాషెస్ కూడా 8 dirham లోపలే మనకి దొరుకుతూ ఉన్నాయి. సో తీసేసుకోవచ్చు, వాడుకొని మళ్ళీ యూజ్ అండ్ త్రో లాగా అనమాట, వాడుకోవచ్చు ఇంకా పడేసేయచ్చు. తక్కువ రేటే కాబట్టి. ఇవంతా పెన్సిల్స్, ఐబ్రో పెన్సిల్స్, తర్వాత ఇవన్నీ ఇక్కడ పెట్టారు. అన్ని మెట్రో స్టేషన్స్ డే టు డేకి దగ్గరలోనే ఉంటాయి. సో నో ప్రాబ్లం వచ్చే వాళ్ళకి. సో డే టు డేలో ఉండే కరామాలోకే కాదు, సో అల్సఫా దగ్గర కూడా ఒక డే టు డే ఉంది, అది కూడా నియర్ బై మెట్రో స్టేషను. సో ఏ డే టు డేకి వెళ్ళాలన్నా అల్బర్షాలో కూడా ఒకటి ఉంది, అది కూడా నియర్ బై మెట్రో స్టేషను. సో ఏ డే టు డేకి వెళ్ళాలన్నా నో ప్రాబ్లము, నియర్ బై మెట్రో స్టేషనే, కొంచెం ఒక 5 minutes వాకబుల్ ఉంటుంది అంతే. సో ఈజీగా, అంటే డే టు డే కదా, ఎవ్రీడే వెళ్ళాలనుకునే వాళ్ళకి మెట్రోలో వెళ్ళడమే బెస్ట్ అనిపిస్తుంది. సో ఇవి లగేజ్ బ్యాగ్స్. సో మా సాధ్వి చూపిస్తుంది కదా, అది చిన్న బ్యాగు, ఇది ఎంత ఉందంటే 40 dirham ఉంది. సో 39.99. సో అందుకనేసి 40 dirham అంటే ఈజీగా 1000 rupees పడుతుంది ఇండియా అమౌంట్లో. సో ఈ ఒక్కొక్క బ్యాగు 100 dirham లోపలే వస్తుంది. సో బెటరే అనమాట. బట్ క్వాలిటీ నాకు తెలియదు, నేను ఎప్పుడూ తీసుకోలేదు. మేమైతే బతుతా మాల్లో అమెరికన్ టూరిస్టర్ అయితే యూస్ చేస్తాము. సో ఇవంతా హ్యాండ్ బ్యాగ్స్, ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో చూడండి. చాలా వరకు ఒక్కొక్క హ్యాండ్ బ్యాగ్ ఒక్కొక్క మోడల్లో ఉంది. ఇక్కడ క్లచెస్ కూడా ఉన్నాయి చూడండి. సో ఈ హ్యాండ్ బ్యాగ్స్ 20 dirham ఉందన్నమాట, 20 కూడా కాదు 21 dirhams అంట. సో బాగున్నాయి, చూడడానికి సూపర్గా ఉన్నాయి, మోడల్ కూడా బాగుంది. సో పిల్లల హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. సో స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇక్కడ తీసుకెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో టాయ్స్ లాగా మనకు కావాలి అంటే అలాంటి హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. సో జెంట్స్ కూడా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. అదేవిధంగా లంచ్ బాక్స్ అంట, పిల్లలకి లంచ్ బాక్స్,
లేడీస్కి లంచ్ బాక్స్ ఇవంతా మనకి 4th ఫ్లోర్లో పెట్టేశాడు. ఇదంతా ఒక ఫ్లోరే ఉందన్నమాట. సో ఇది చూస్తున్నారు కదా, ఇవి క్లచెస్లో మెరిసే క్లచెస్ అనమాట. ఇవి కూడా కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి, కానీ అంటే అంత కాస్ట్లీ అంటే 21 దిరం పైన అయితే ఏమీ ఉండవు. 21 దిరం మినిమం మనం పే చేయాలి ఏం తీసుకోవాలనుకున్నా. సో మాకైతే ఏం పెద్దగా నచ్చలేదు. సో అందుకని ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం మేము. సో ఇది 4th ఫ్లోర్. సో మా షాపింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఇంకా మేము బిల్లింగ్కి అయితే వెళ్తున్నాము. ఇండియాకి అయితే వస్తున్నాం మేము. సో అందువల్ల ఈ షాపింగ్ చేయాల్సి వచ్చింది. మాకు కూడా ఇంట్లో రబ్బర్ బ్యాండ్స్ అంట, క్లిప్స్ అంట అన్నీ అయిపోయినాయి. సో మేము చేసిండే షాపింగ్ ఇది. హ్యాండ్ బ్యాగ్స్, క్లిప్స్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే స్టేషనరీ తీసుకున్నాను, ఎందుకంటే సాధ్వికి ప్రాజెక్ట్ వర్క్ ఉంది, అదైతే కొన్ని తీసుకున్నాను. సో రిమైనింగ్ మేకప్స్ బాక్స్ అంట, తర్వాత చూస్తున్నారు కదా నెయిల్ పాలిష్ ఒక సెట్, ఎవ్రీథింగ్ తీసుకున్నాము. బిల్ అయితే 170 దిరమ్స్ అయితే అయిపోయింది. సో ఈ వ్లాగ్స్ చేయాలంటే చాలా కష్టం అనమాట. బయట వెళ్ళి వీడియోస్ తీసుకొచ్చుకోవాలి, ఇంటికి వచ్చి ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకొని పోస్ట్ చేసి థంబ్నెయిల్ చేసుకొని తర్వాత ఇంత చేసి పోస్ట్ చేస్తే వ్యూస్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయి. సో డే టు డే వ్లాగ్ అయితే ఇదనమాట. మాకైతే ఒక 2 అవర్స్ పట్టింది అంతే షాపింగ్ చేయడానికి. సో అంతా తిరిగి అంటే మెయిన్గా 2nd ఫ్లోర్ అండ్ 1st ఫ్లోర్ వెళ్ళాము, అలా తర్వాత 4th ఫ్లోర్ షాపింగ్ చేసాము అంతే. సో 2 అవర్స్లో చేసేసాం కాబట్టి అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.